నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మగబుడ్డ పుట్టలేదనే తీవ్ర మనస్తాపంతో ఓ బాలింత ఆసుపత్రి ఆవరణలోనే చెట్టు కురువేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన మమత ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి రాగా వారం రోజుల క్రితం ఆమెకు డెలివరీ అయింది. అయితే ఆ బాలింతకు వరుసగా 4 ఆడపిల్లలు జన్మించడంతో ఆమె తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి ఆవరణలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారనే కారణంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని, అత్తింటి వారి వేధింపులే మమత ఆత్మహత్యకు ప్రధాన కారణమని ఆమె బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మార్కెట్ నుంచి స్కానింగ్ ఏం తీసుకొని పోయారంట ఇందాక మేము ఇప్పుడే వచ్చినాం. ఇక నల్గొండ జిల్లాలో అయితే బాలింత మమత ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బాలింత మునుగోడు మండలం చీకటి మామిడికి చెందిన గుండు మమత అనే ఒక బాలింత ఆ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చుడి వద్ద ఉన్న ఒక ఐరన్ గ్రిల్ కి ఉరి వేసుకొని మృతి చెందడం జరిగింది. ఈ రోజు ఉదయం స్థానికులు తెల్లవారుజామున ఈ యొక్క సంఘటనను చూసి అక్కడ ఉన్న ఆసుపత్రి వర్గాలకి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ మృతదేహాన్ని తీసి మార్చుడిలో అయితే భద్రపరిచారు. పోస్ట్ మార్టం నిమిత్తం మార్చుడిలో ఉంది. గత వారం రోజుల క్రితమే ఈ యొక్క మమత తన ప్రసవం కోసం నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 3 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. 4వ కాన్పులో ఒక అబ్బాయికి జన్మనిచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం మృతి చెందడం, అది కూడా తను ఉరి వేసుకొని మరణం పొందడం పైన ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారా, లేదా ఎవరైనా కావాలని తనని చంపి తీసుకొచ్చి మన ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా, లేదంటే అత్యంత వారి వేధింపుల అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే 4 పిల్లలు, చిన్న పిల్లలు ఉండటంతో 4 పిల్లలు తల్లిలు లేకపోవడంతో అనాథలుగా మారినట్లుగా బంధువులంతా కూడా వారు ఆవేదన చెందుతున్నారు. దీంతో ప్రస్తుతం అయితే మమత యొక్క మృతదేహాన్ని మార్చిలో భద్రపరిచారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది మాత్రం పోలీసు విచారణలో తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.